పైలాన్ ధ్వంసం చేస్తే ఆ పైలాన్ని ఆఫ్ట్రాల్ అంటూ ప్రతాప్ రెడ్డి అన్నారంటూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మండిపడ్డారు. అమృత్ పైలాన్ ధ్వంసంలో విలేకరులను ప్రతాప్ రెడ్డి పావులుగా వాడుకున్నారన్నారు. ఇక ఏడాది పాలనపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏడాది కాలం జరిగిన అభివృద్ధి సంక్షేమంపై వివరాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అవినీతి బయటపెట్టారు. అమృత్ పైలాన్ని కూల్చివేసి ఆ నిధులను దోచేసి వైసీపీ డ్రామాలు చేస్తుందని ఘాటి వ్యాఖ్యలు చేశారు. ఇక కావాలని కావు కాసి ప్రజలకు అండగా ఉండి అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ₹58 కోట్ల కావలి ప్రజల దారిని తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, కావలి మున్సిపాలిటీ నిధులతో 3 సంస్థలు ఏకమై కావలి ప్రజల దారిని తీర్చడానికి 58 కోట్లు మంజూరు చేస్తే, శిలాఫలకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక ₹58 కోట్ల కుంభకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్ కి సంబంధించినటువంటి పైప్ లైన్ లో 83 కిలోమీటర్ల పైప్ లైన్ ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు ₹13 కోట్ల నిధులని దుర్వినియోగం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నారు. కావలి అమృత పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని కూల్చారని పక్కదారి మళ్లించేస్తుంటే ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఆలోచనతోనే కావలి మున్సిపాలిటీకి దాదాపు ₹27 కోట్ల ఈరోజు నష్టం వాటిల్లింది. అమృత పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈరోజు ట్యాంకర్ల మీద 9.5 కోటి, ట్యాక్సీల మీద 4 కోట్లు ఈరోజు వేస్ట్ అయి ఉండేవి కాదు. అదే విధంగా 13 కోట్లు దుర్వినియోగం ఉండేది కాదు. ఈరోజు అప్పులు పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ నెలకి ₹38 లక్షల చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది అంటే దీనికి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరినందువల్ల గత పాలకుడు యొక్క నిర్లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తున్నారు.